అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు సాయంత్రం క్లాసులో పిల్లలకి మనం ఎవరితో పోల్చుకోకూడదు, కంపారిజన్ చేయకూడదు. ఎందుకంటే భగవంతుడు ప్రతి ఒక్కరికి యూనిక్ క్వాలిటీస్ ఇచ్చుంటారు. మనలో ఉన్న ఆ క్వాలిటీస్ని గుర్తుపెట్టుకొని మనం వాటిని ఇంప్రూవ్ చేసుకోవాలి, మనలో మనం బెటర్ వర్షన్గా రావాలి అని చెప్తూ, అలాగే ఎవరి గురించి అసూయ చెందకూడదు, మనం అందరిలో ఉన్న భగవంతుని చూసుకుంటూ మనకున్న దాంతో తృప్తిగా ముందుకెళ్తూ ఉండాలి. అలాగే అందము అంటే బాహ్యంగా కనబడే అందమే కాదు, నిజమైన అందము మనసుకు ఉండే అందము. మనసులో మంచి గుణాలు ఉంటే అదే అందము. అంతేగాని నేను ఈరోజు ఈ కలర్లో ఉన్నాను, లేదా నేను పొట్టిగా ఉన్నాను, పొడుగ్గా ఉన్నాను, ఇవి అసలు కానే కాదు. అందము అంటే మంచి గుణాలే అందము అన్న విషయాన్ని వాళ్ళకి చెప్తూ, మరి ఇటువంటి విషయం వాళ్ళకి చెప్పేటప్పుడు సబ్జెక్ట్ కొంచెం సీరియస్గా వెళ్ళకుండా వాళ్ళకొక పౌండ్రక వాసుదేవుడు అని ఒక డూప్లికేటు కృష్ణుడు ఉన్నాడు. అతని గురించి చెప్తూ ఆ పౌండ్రక వాసుదేవుడు తనని తాను వాసుదేవుడిగా ప్రకటించుకున్నాడు. అలాగే తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నిజంగా మీరు చాలా గొప్పవారు, కానీ మీ పేరు పెట్టుకొని అక్కడ ఇంకొక వాసుదేవుడు ఉన్నాడని, కృష్ణుడు ఉన్నాడని ఈ పౌండ్రక వాసుదేవుని వీళ్ళందరూ కూడా పొగడ్తలతో ముంచేసి రెచ్చగొడుతూ ఉంటారు. అప్పుడు ఈ పౌండ్రక వాసుదేవుడు కృష్ణుడి మీద కోపం వస్తుంది. ఎందుకంటే నాలాగా ఇంకోటి ఉండడం కరెక్ట్ కాదు అని పౌండ్రక వాసుదేవుడు కృష్ణుడి మీద యుద్ధానికి వెళ్తాడు. అంటే ఈ పౌండ్రక వాసుదేవుడు ఎలా ఉంటాడంటే శంకు చక్రాలు సమస్తం కృష్ణుడు ఎలా ఉంటాడో అలా మేకప్ చేసుకొని ఉంటాడు. మరి అంతవరకు బాగానే ఉంది, కానీ ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టడం మొదలు పెడతాడు. నన్నే పూజించాలి, కృష్ణుడు కాదు అని. చివరికి కృష్ణుడి మీద యుద్ధాన్ని ప్రకటించి కృష్ణుడి మీద యుద్ధానికి వెళ్ళి కృష్ణుడి చేతులు చనిపోతాడు. అందువల్ల మనలో లేని క్వాలిటీస్ని తెచ్చిపెట్టుకొని మనం ఎవరితోనో కంపారిజన్ చేసి పక్కన ఎవరో పొగిడితే ఆ పొగడ్తలకు మనం లొంగిపోతే దానివల్ల మనకి ఎంత పతనం జరుగుతుంది అని ఈ కథను వాళ్ళకి కొంచెం హాస్యంగా ఈ కథను వాళ్ళకి ఈరోజు చెప్పడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఈరోజు పిల్లలు నేర్చుకునేది ఏమిటంటే కంపారిజన్ చేయకూడదు. ఒకటి, మనలో మనం బెస్ట్ వర్షన్గా రావాలి. రెండోది, ఎటువంటి పరిస్థితుల్లో మనకి అసూయ అనేది ఉండకూడదు, ఈర్ష్య అసూయ ఉండకూడదు. అలాగే నిజమైన అందము అనేది గుణాలతో సంబంధమే, నిజమైన అందం అనేది వాళ్ళకి చెప్పాలి. అందువల్ల ఈరోజు క్లాసులు ఇవి చెప్తూ ఇంతకుముందు చెప్పిన పద్యాలంతా కూడా మళ్ళీ వాళ్ళ చేత చెప్పిస్తాం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీరామకృష్ణ.